అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మనకి ఎంసెట్ క్లాస్ 15 అమ్మ. ఆల్రెడీ నా ప్రీవియస్గా నేను వీడియోస్లోని ఎంసెట్ క్లాసెస్ 14 అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అంతేకాదు మీకు ఇవన్నీ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఒకసారి నా ఒక ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేసినా సరే ఇవన్నీ మీకు దొరుకుతాయమ్మ. ఓకేనా? అయితే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదు ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు నెక్స్ట్ వీడియోస్కి ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందమ్మ. ఓకేనా? అయితే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయనమ్మ. అయితే మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తాయి. ఈరోజు మనది ఎంసెట్ క్లాస్ 15 అమ్మ. అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎంసెట్ క్లాసెస్ ఒక 2 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసామమ్మా. అవి ఏంటంటే అనేది మీరు ఆల్రెడీ తెలుసు కదమ్మా. మీకు ఫస్ట్ మ్యాట్రిసెస్ అయింది, దాంట్లో ఒక 20 మోడల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒక 25 మోడల్స్, అదేవిధంగా ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ వెక్టర్, నెక్స్ట్ రేపటి నుండి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్. అర్థమవుతుందమ్మా? అయితే నాకు జస్ట్ ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని నా ఒక చిన్న ఆశ. అయితే మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తాయి. ఆల్రెడీ ఎడిషన్ ఆఫ్ వెక్టర్లో ఆల్రెడీ నా 2 ప్రీవియస్ వీడియోస్లోని మీకు 8 మోడల్స్ అనేది అప్లోడ్ చేశానమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మోడల్ నెంబర్ 9. ఓకే, మనకి క్వశ్చన్, ఇఫ్ ద వెక్టర్స్ ఏ బార్, బి బార్, సి బార్, 3 వెక్టర్స్ అనేవి ఇచ్చాడు, ఫార్మ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ద లెంత్ ఆఫ్ ద మీడియన్ బైసెక్టింగ్ వర్టెక్స్ సి బార్ ఈజ్. ఈ విధంగా ఉండేటప్పుడు క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది జేఈ మెయిన్స్కి ఇచ్చారు, అదేవిధంగా ఎంసెట్ కూడా ఇచ్చారమ్మా. అర్థమవుతుందా? ఈ విధంగా ఉండేటప్పుడు మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటి, ఏ విధంగా చేయాలి అంటే ఇలా ఉండేటప్పుడు మనకు ఆల్రెడీ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. జస్ట్ వీ కెన్ రిమెంబర్ ఓన్లీ ఫార్ములా. లెంత్ ఆఫ్ ద మీడియన్ బైసెక్టింగ్ వర్టెక్స్ లేదంటే త్రూ సి బార్, ఏదైనా దాని మీద ఇలా ఉండేటప్పుడు మనకి దీని ఒక ఫార్ములా ఏంటి అంటే, ఫార్ములా అనేది యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ ఆఫ్ ఇంటూ రూట్ ఓవర్ 2 into a square plus b square minus c square. This is our important formula. You can always remember length of the median bisecting vertex c ante you can remember this formula. Once again I can tell you, half into root over 2 into a square plus b square minus c square. ఇక్కడ ఏ అంటే మీకు తెలుసు కదా, ఈ యొక్క వెక్టర్ బి అనేది, అదే విధంగా సి అనేది. ఏ విధంగా చేస్తాము, హాఫ్ ఇంటూ రూట్ ఓవర్ 2 ఇంటూ ఏ స్క్వేర్. అంటే ఇక్కడ మనం డెట్ ఫైండ్ చేయాలమ్మా. డెట్ అంటే మనకు తెలుసు కదమ్మా, ఏ డెట్ అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఐ కోఎఫిషియంట్ స్క్వేర్, అదే విధంగా ఇవి చేస్తాం కదమ్మా. మనకి ఏమొస్తుంది టోటల్గా అంటే ఇక్కడ బాగా గమనించండి, మనకి ఏ స్క్వేర్ కాబట్టి రూట్ అనేది పోతుందమ్మా. అప్పుడు ఏం మిగులుతుంది, 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అంటే 14 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. అంటే ఇక్కడ 10, 4 స్క్వేర్ 16 అంటే 16 మైనస్ సి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 14, 2 స్క్వేర్ 4, 6 స్క్వేర్ 36 అంటే ఇక్కడ 16 ప్లస్ 4 ఎంతమ్మా 20, 20 ప్లస్ 36 ఎంతమ్మా 56. దిస్ ఈజ్ మనం ఏంటంటే డైరెక్ట్గా చేసేస్తున్నానమ్మా అంతే. నెక్స్ట్ 2 ఇంటూ 14 ప్లస్ 26 ఎంతమ్మా 40 మైనస్ 56. ఈ విధంగా చేసుకోండి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఓన్లీ ఫార్ములా. జస్ట్ ఒకసారి చూడమ్మా, 2 ఇంటూ 40 అంటే 80 మైనస్ 56. జాగ్రత్తగా చూడమ్మా, ఎంత వచ్చింది 80 మైనస్ 56. ఓకే, అయితే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే హాఫ్ ఇంటూ 80 మైనస్ 56 ఎంతమ్మా 24. ఈ 24ని మనం ఏ విధంగా రాయొచ్చు, జాగ్రత్తగా చూస్తే 6 ఇంటూ 4, 6 4 24 కదమ్మా, 6 ఇంటూ 4. అయితే ఈ 4 అనేది వీ కెన్ టేక్ ఇట్ అంటే అవుట్ ఆఫ్ ద రూట్కి బయటికి తీసేస్తే ఏం మిగులుతుందమ్మా 1/2 ఇంటూ 2 ఇంటూ root 6. 2 will be cancelled. Our answer will be root 6. According to our 4 option, second one is the right answer. Yeah, once again I can tell you, this is our answer. మనకి ఏంటంటే according to this model, ఈ మోడల్ 9 ప్రకారం you can always remember the formula is 1/2 into root over 2 into a square plus b square minus c square.
ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి సమ్ లెంత్ ఆఫ్ ద మీడియన్ బైసెక్టింగ్ అనేది ఇచ్చేటప్పుడు యూ కెన్ డూ వెరీ ఈజీలీ ఎనీ సమ్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఈ విధంగా నేను చేశాను కదమ్మా, దీనికి సంబంధించి ఐ విల్ గివ్ యూ అనదర్ సమ్. జస్ట్ యూ కెన్ డూ at your home. Just what you will get the answer, you can comment in my comment box. Now we are going to model number 10. అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 10 చూద్దామా ఏ విధంగా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సేమ్ ఒకేలాగా ఉంటుంది, బట్ we have some difference. ఏంటని చూద్దాం. ఇఫ్ ద వెక్టర్స్ AB బార్ అనేది ఇచ్చాడు, అదే విధంగా AC బార్ ఇచ్చారమ్మా, ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇందాకలాగే సేమ్ క్వశ్చన్ లాగే. దెన్ ద లెంత్ ఆఫ్ ద మీడియన్ త్రూ A. అక్కడ బైసెక్టింగ్ అమ్మా, ఇక్కడ మీడియన్ త్రూ A. ఈ విధంగా ఉండేటప్పుడు we have only two vectors ఉంటాయి. దెన్ హియర్ విచ్ ఫార్ములా we can use. ఎలాగా ఏ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనేది చూడము. జస్ట్ ఇక్కడ ఏమీ లేదు, ఆఫ్ ఇంటూ AB బార్ ప్లస్ AC బార్. ఈ రెండు ఈ యొక్క ఫార్ములాని అప్లికేబుల్ చేస్తే చాలమ్మా, మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అదే ప్రీవియస్గా అయితే వి హ్యావ్ అనదర్ ఫార్ములా. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అయితే ఏ విధంగా చేస్తాము? ఆఫ్ ఇంటూ AB బార్. AB బార్ అంటే ఏంటమ్మా? 3I బార్ ప్లస్ 4K బార్ ప్లస్ AC బార్ అంటే ఏంటి? 5I బార్ మైనస్ 2J బార్ ప్లస్ 4K బార్. ఈ విధంగా వచ్చిందమ్మా. అయితే నెక్స్ట్ ఈజీగా సింప్లిఫై చేస్తే 3I బార్ ప్లస్ 5I బార్ ఎంతమ్మా? 8I బార్ ప్లస్ 4K బార్ అంటే ఇక్కడ J లేదు కాబట్టి ఇక్కడ మైనస్ 2J బార్, 4K బార్ ప్లస్ 4K బార్ 8K బార్. అయితే here we can take common 2 కామన్ తీస్తే what is our remaining value? 4I bar minus J bar plus 4K bar. Here 2 will be cancelled. Then we got A bar equals to, therefore A bar అంటే A bar means ఇక్కడ త్రూ A అన్నాడు కాబట్టి మనకి ఏమొచ్చిందమ్మా? ఇక్కడ A bar కాదు, మనకు వచ్చింది A. ఏమొచ్చిందమ్మా? 4I bar minus J bar ప్లస్ 4K బార్. నెక్స్ట్ వచ్చిన దానికి జస్ట్ డెట్ ఫైండ్ చేసేయాలమ్మా. ఏం చేయాలి? డెట్ అనేది ఫైండ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? √16 ప్లస్ 1 ప్లస్ 16 ఎంత వస్తుందమ్మా? 16 ప్లస్ 16 హౌ మచ్? 32. 32 ప్లస్ 1 33. √33. This is our answer. But here we can always remember the formula is off into AB bar plus AC bar. But previous model loni we have another formula. But you can always remember in previous model we have 3 vectors, but here only 2 vectors. In previous model we have bisecting. There also length of median, but here only length of the median through A. Then here we can use the formula of into A bar plus AC bar. This is our answer according to our option. First one is our right answer. I will give you another example. Just you can do at your home. Just what will you will get the answer, you can comment in my comment box. Okay, this is your question. AB bar equals to 5I bar minus 2J bar plus 4K bar and AC bar equals to 2I bar plus 4J bar plus 6K bar. This is our model number 10. Now we are going to model number 11. అయితే ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు మోడల్ నెంబర్ 11. ఆల్రెడీ ప్రీవియస్గా 2 మోడల్స్ చేసాం కదమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మోడల్ నెంబర్ 11. ఈ మోడల్ నెంబర్ 11 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెక్సాగాన్ మీద వీ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్ అమ్మా, బట్ నేను ఇక్కడ ఒక మోడల్లో చెప్తున్నాను. మీకు ఇది ఇలాంటి మోడల్స్ ఇంకా కావాలంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే అవి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి నేను ఇస్తాను. ఓకేనా? అయితే ఏ విధంగా ఉంది? ఇఫ్ A, B represents AB direction BC అలాగే ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ ABCDEF. మనకి ఏంటమ్మా? ఒక రెగ్యులర్ హెక్సాగాన్ ఏంటది? ABCDEF అనేది ఒక రెగ్యులర్ హెక్సాగాన్. అయితే మనం ఫైండ్ చేయవలసింది ఏంటి? CDDEEF అండ్ FA. ఆల్రెడీ AB సైడ్ BC సైడ్ ABని స్మాల్ ఏ అనుకున్నాడు, BCని స్మాల్ బి అని అనుకున్నాడమ్మా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ABని ఏమనుకున్నాడు? స్మాల్ ఏ. అదే విధంగా BCని స్మాల్ బి. అయితే ఇక్కడ ఉన్న ఇలాంటి మోడల్ చేసేటప్పుడు, ఈ రెగ్యులర్ హెక్సాగాన్ చేసేటప్పుడు వీ కెన్ డ్రా వన్ డయాగ్నల్. ఒక డయాగ్నల్ అనేది మనం డ్రా చేయాలమ్మా. అయితే A నుండి Cకి A టు D లేదా F టు C లేదంటే C టు F అనేది ఒక డయాగ్నల్ అనేది డ్రా చేయాలమ్మా. అప్పుడే ఈ యొక్క మోడల్ సమ్లు ఏవైనా సరే ఈజీగా వీ కెన్ డూ దిస్.
ఏదైనా చేయగలము. అయితే ఏ విధంగా చేయాలి? ఇక జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఏబిసి సైడ్ బీసీ సైడ్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఏబి బీసీ సిడి ఏం రాసుకొచ్చాము? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? ఏడి. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? ఏడి. అయితే ఏబి అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఏ బార్. ఏ అని తీసుకున్నాం, బార్ అయితే బార్ లేదంటే లేదు, బి బార్ ప్లస్ సిడి. సిడి అనేది మనకి తెలుసా అంటే ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మీకు ఇక్కడ సిడి అనేది ఫస్ట్ పక్కన పెట్టాను అమ్మ. ఏ విధంగా ఏంటి అనేది తర్వాత చెప్తాం. తర్వాత ఏడి. ఏడి దీనికి ఏం రాసుకోవచ్చు? ఏడి ఈక్వల్స్ టు 2BC అని రాసుకోవచ్చు కదమ్మా. 2BC ఆల్రెడీ బీసీ అంటే మనకి ఏం తెలుసు? 2B. అర్థమవుతుందా? వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, ఏడి ఇక్కడ ఒక డయాగ్నల్, దీనికి డబుల్ చేస్తే అంటే బీసీకి డబుల్ చేస్తే ఏడి అవుతుంది. ఎందుకంటే చూడండి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది 4 అయితే ఇది 2 అవుతుంది, ఒకవేళ ఇది 8 అయితే ఇది 4 అవుతుంది అమ్మ, దానికి డబుల్ అమ్మ. ఓకేనా? అయితే మనకి సిడి ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2B మైనస్ బి మైనస్ ఏ అంటే ఏమొస్తుందమ్మా? సిడి బార్ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. సిడి అనేది ఒకటి వచ్చిందమ్మా. ఏమొచ్చింది? సిడి. సిడి అనేది వచ్చింది కదా, ఎంత? బి మైనస్ ఏ. నౌ మనం ఇంకేం కావాలి? డిఈ. డిఈ కావాలి కాబట్టి డిఈ జాగ్రత్త ఒకసారి ఫిగర్ చూడమ్మా. డిఈ దీనికి ఆపోజిట్గా ఏముందమ్మా? ఏబి. ఏముందమ్మా? ఏబి. చూడండి జాగ్రత్తగా, డిఈ ఒక డైరెక్షన్లో ఈ విధంగా ఉంటే బిఏ ఉంది, కాకపోతే మనకి ఏబి అయితే ఏ ఉంది, అదే బిఏ అయితే ఏమవుతుందమ్మా? మైనస్ ఏ. ఏమవుతుంది? మైనస్ ఏ. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, జాగ్రత్తగా చూడండి అమ్మా. మనకి డిఈకి ఆపోజిట్గా ఏముంది? ఏబి ఉంది. అయితే జాగ్రత్తగా చూడండి, డైరెక్షన్ చూడండి. డిఈ అంతేగాని ఈడి అవ్వదు, డిఈ నుండి అయితే అప్పుడు మనకి ఏమొస్తుంది? బిఏ. బిఏ అంటే మనకి వాల్యూ లేదు, బట్ ఏబి అంటే వాల్యూ ఎంత? ఏ. మరి బిఏ ఏమవుతుంది? మైనస్ ఏ. ఇది మైనస్ ఏ. డిఈ కూడా వచ్చింది ఎంత? మైనస్ ఏ. నెక్స్ట్ జాగ్రత్త, ఇదే ప్రాసెస్ అమ్మా, సేమ్. ఇంకేముంది? ఈఎఫ్. ఈఎఫ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈఎఫ్ దీనికి ఆపోజిట్గా ఏముంది? జాగ్రత్తగా చూడండి, ఆపోజిట్గా 3 డాట్స్ పెట్టింది. బిసి అంటే ఈఎఫ్ కాబట్టి సిబి వస్తుంది, కానీ మనకి సిబి లేదు, బీసీ ఉంది. సిబి కావాలి కాబట్టి మైనస్ బి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకేం ఫైన్ చేయాలి? ఎఫ్ఏ కావాలి అంటే డిసి దీనికి ఆపోజిట్. అయితే మనకి డిసి అనేది లేదు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సిడి అనేది ఉందమ్మా. సిడి అనేది ఎంత వచ్చింది? బి మైనస్ ఏ. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మైనస్ బి మైనస్ ఏ అంటే ఏమొస్తుందమ్మా? మైనస్ బి ప్లస్ ఏ అంటే ఏ మైనస్ బి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏమొచ్చింది? ఏ మైనస్ బి. చూడండి, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్స్. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే జాగ్రత్తగా అది రివర్స్లో ఉన్నట్టయితే దానికి మనం నెగిటివ్ సైన్ అనేది పెట్టాలి. ఆ విధంగా మీకు వెక్టర్స్లోని తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ హెక్సాగాన్ ఫిగర్ మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ డయాగ్నల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, మనకు చూడండి అమ్మా, మనకి ఇచ్చిన కండిషన్, మనం డయాగ్నల్ గీసిన తర్వాత మనం ఒక కండిషన్ బట్టి ఇదంతా చేయగలిగాము. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, ఇది మైనస్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, రివర్స్లో ఉన్నాయి. ఏబిని బిఏ కింద మార్చాలి అంటే వెక్టర్స్లోని మనం ఏం రాస్తామో మైనస్ అనేది పెడతాము. ఓకేనా? అయితే అకార్డింగ్ టు అవర్ ఆన్సర్స్ మనకి ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి, బి మైనస్ ఏ మైనస్ బి ఏ మైనస్ బి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీని మీద ఇంకా మీకు మోడల్స్ కావాలి అంటే ఒకసారి ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే ఐ కెన్ గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, నౌ
మీరు నెక్స్ట్ సమ్ చేయండి అమ్మా. ఇక్కడ చూడండి ఏబి అలాగే బీసీ సిడి ఇచ్చేసాము. అయితే ఇయర్ యూ కెన్ ఫైండ్ ఏఈ. అయితే మీరు జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ ఏఈ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి ఇది తీసుకోవాలా లేదంటే ఈ పార్ట్ తీసుకొని చేయాలనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? నో వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 12. అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 12 చూద్దాము. ద రేషియో ఇన్ విచ్ I bar plus 2z bar plus 3k bar divides the join of minus 2i bar plus 3z bar plus 5k bar and 7i bar minus k bar is. ఈ విధంగా ఉన్న చాలా ఈజీ, అదే విధంగా చాలా ఇంపార్టెంట్ కూడా అమ్మా. ఇక్కడ ఒక వెక్టర్ అనేది 2 వెక్టర్స్ జాయిన్ అవుతున్నాయి కదా, దాన్ని డివైడ్ చేస్తుంది అనేటప్పుడు ఏ ఫార్ములా అప్లికేబుల్ చేస్తుంది? చాలా ఈజీ అమ్మ. మైనస్ పెడతారు, 1 మైనస్ a1 రేషియో అంటే ఈస్టో లేదంటే రేషియో 1 మైనస్, ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, ఇది a1 అని తీసుకుందాం దీన్ని. అదే విధంగా ఇక్కడ మనం a2 అనేది తీసుకుందాం అమ్మా. ఓకేనా? అయితే ఈ 1 అనేది ఏంటంటే ఇక్కడ డివైడ్ చేస్తుంది కదమ్మా, ఐ బార్ ఒక కోఎఫిషియంట్. అర్థమవుతుందా? ఐ బార్ ఒక కోఎఫిషియంట్. ఈ విధంగా తీసుకునేటప్పుడు మైనస్ 1 మైనస్ a1 అంటే ఇక్కడ ఏంటి తీసుకున్నాం, ఇక్కడ -2 ఈజ్ a1, -2 కాబట్టి +2 రేషియో 1 మైనస్ a2 అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ 7. అర్థమవుతుందమ్మా? అయితే -3 ఈజ్ 2 -6 minus will be cancelled, then answer is 1:2. This is our answer. Once again I can tell you, ఈ విధంగా ఇచ్చేటప్పుడు you can remember the formula -1 minus a1 is to 1 minus a2. ఈ విధంగా మీకు గుర్తుండాలని ఈ విధంగా రాసాము. ఇది ఫార్ములా. అంటే a1 అంటే మనకి 2 వెక్టర్స్ ఉంటాయి కదా, జాయిన్ అయ్యే వెక్టర్స్. దాంట్లోని ఫస్ట్ వెక్టర్ ఐ బార్ కోఎఫిషియంట్ a1, అదే విధంగా సెకండ్ వెక్టర్ ఐ బార్ కోఎఫిషియంట్ a2 అనేది తీసుకుంటాం. ఇక్కడ 1 అనేది ఏంటంటే డివైడ్ చేసిన వెక్టర్ మనకి ఐ బార్ కోఎఫిషియంట్. ఓకేనా? దిస్ ఇస్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు అవర్ ఆప్షన్. సెకండ్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. మీకు ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది ఇచ్చేది, ఇది మీరు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ అవర్ టుడే క్లాస్. నౌ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి ఏంటి అంటే, నెక్స్ట్ వీడియో క్లాస్, నెక్స్ట్ ఎంసెట్ క్లాస్కి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అమ్మ. ఈ బోత్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్ అదే విధంగా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్లో మీకు ఎంసెట్కి ఒక 5 క్వశ్చన్స్ మినిమం వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయమ్మా. కాబట్టి మనం నెక్స్ట్ వీడియో క్లాస్లోని ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ అనేది చెప్పుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, నా ఒక వీడియోస్ని లైక్ చేస్తారని నా ఒక చిన్న ఆశ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.